హాయ్ అండి. నిన్న పిల్లలకి ఫుల్ హాలిడే వచ్చింది. అసలు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఈ టెంపుల్ కనిపించిందండి. దీన్ని కమల్ధామ్ లోటస్ టెంపుల్ అని అంటారు. చెవెళ్ళ రోడ్ దగ్గర ఉంది. సో ఫస్ట్ టైం అండి నేను హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి చాలా టెంపుల్స్కి చాలా సార్లు వెళ్ళాను. కానీ ఇది ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడము అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఈ ఏనుగు ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చరింగ్ అంతా చాలా బాగుంది. ఇక అసలు టెంపుల్ చూసారా, కింద కమలం ఉంది, దానిపైన టెంపుల్ ఉంది. సో లోపల దేవుడు వచ్చేసి శివుడు ఉన్నాడు. సో చుట్టూ వేరే వేరే చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. సో ఇక్కడ చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంది. సో వీకెండ్స్లో అట్లా సరదాగా వెళ్ళి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. సో వెనకాల ఫుడ్ కోర్ట్ ఉంది, అలానే ఇక్కడ గోశాల ఉంది, రెస్టారెంట్ ఉంది, లోపలనే ఉన్నాయండి. సో చూసారా ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు లోపల. పైన వ్యూ అయితే చాలా ఒక కలశం షేప్లో ఉన్నది. సో చాలా బాగుందండి వ్యూ. అలానే మేము 2:30కి స్టార్ట్ చేసి వెళ్ళాము, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వేరే చోట్లకి వెళ్ళే ప్లాన్ కూడా మాకు ఉంది. సో ఒక క్యాబ్ మాట్లాడేసుకొని మాతో పాటు ఉండి మమ్మల్ని మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసే వరకు మాతో పాటు ఉండడానికి క్యాబ్ మాట్లాడేసుకున్నాము. సో చూసారా అండి, ఇది టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వచ్చాము కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో కొంచెం ఎండ ఉంది మేము వచ్చేసరికి, బట్ ఓకే, లోపలంతా చల్లగా ఉంది, బాగానే ఉంది. సో ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇట్లా ఉన్నాయండి, వీటికి ఫుడ్ పెట్టాము. మా పిల్లలు కూడా బాగా వీటితో ఆడుకున్నారు. సో అలాగనే యజ్ఞశాల ఇది. సో ఇక్కడ కృష్ణుడు అయితే చాలా బాగున్నాడు యజ్ఞశాలలో. చూపిస్తాను ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి ఎంత బాగున్నాడో క్యూట్గా. తర్వాత మేము ఇక్కడ నుంచి ఫుడ్ కోర్ట్లో కొంచెం ఫుడ్ ఏదో ఒకటి తినేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ చిలుకూరు వెళ్ళామండి. సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి నేను హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో వెళ్ళాను. సో దాని తర్వాత ఇప్పుడే వెళ్ళడం మళ్ళీ. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ చిలుకూరు వెళ్ళాము. చిలుకూరులో లోపల ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎలా లేదండి. సో దానివల్ల నేను దర్శనం అయిపోయి బయటకు వచ్చిన వెంటనే ఇట్లా పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నాగదేవతలు, శివుడు ఉంటారు. అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ పూజారి గారు యాక్చువల్లీ ఒక పెన్ ఇస్తారండి పిల్లలకి, ఎవరికైనా సరే, స్టూడెంట్స్, చిన్న పిల్లలకి. సో అక్కడ పెన్ తీసుకుంటే మంచిదని మా పిల్లలు కూడా పెన్స్ తీసుకున్నారు. బయటకు రాగానే ఎక్కువ ఇట్లా స్టోర్స్ ఉంటాయి, ఫుల్ మనం ఏమైనా బై చేయొచ్చు. సో నేను ఇక్కడ కీ చైన్స్, అలానే వినాయకుడు, అట్లా చిన్న చిన్న డాల్స్ లాగా బై చేశాను. సో 2 కీ చైన్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ చాలా స్టోర్స్ ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. సో అలానే లోపల చిలుకూరు బాలాజీ టెంపుల్ లోపలనే ఇట్లా మన గణేషుని కూడా పెట్టారు మండపంలో. సో మేము తీసుకున్న క్యాబ్ ఇదే అండి. మా చిన్నోడు చూసారా క్యాబ్ ఎక్కేస్తున్నాడు. నెక్స్ట్ మేము రామానుజాచారి గారి స్టాచ్యూ చూడడానికి వెళ్ళాము. నేను దీన్ని ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదా. సో చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి వెళ్ళేది అనేది, టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. మేము కమల్ధామ్ అలానే చిలుకూరు వెళ్దామని అయితే ప్లానింగ్లో ఉంది, బట్ ఇక్కడికి టైం ఉంది కదా, ఒకసారి చూద్దాం, ఎప్పుడు పోలేదు అన్నట్టు స్టార్ట్ అయినాము. సో అయితే వచ్చినందుకైతే వర్త్ అన్నట్టే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఇది మొత్తం. సో బయట నుంచి వ్యూ ఇలా ఉందండి. ఎంట్రీ ఇది మొత్తం. సో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు ఎంట్రీకి, చాలా బాగుంది. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ 200. సో లోపల అసలు మొబైల్ అలౌ లేదండి, మొబైల్ బయటనే కౌంటర్లో తీసేసుకున్నారు. లోపల జరిగింది అయితే అసలు చూపిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి వచ్చేసాము. మేము కిందకి రాగానే 7:30కి అక్కడ హారతి స్టార్ట్ అవుతుందండి. హారతి 20 మినిట్స్ చేస్తారు. అసలు గూస్ బంప్స్ అనమాట హారతి తీసుకునేటప్పుడు. అయితే హారతి కంప్లీట్ అయిన తర్వాత లేజర్ షో వేశారండి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని, హారతి కూడా అలా జరుగుతుంది అనేది మాత్రం మాకు టోటల్ అన్ఎక్స్పెక్టెడ్. సో చూసాము. హారతి తర్వాత లేజర్ షో అయితే ఇక చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఫౌంటైన్ మధ్యలో లేజర్ షో వేశారు. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ అవన్నీ చూసి, తర్వాత లోపల 108 టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి 9:30 అయ్యింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది లోటస్ టెంపుల్ దగ్గర. లోటస్ లోపల ఉన్న దేవుళ్ళండి. చుట్టూ ఈ విధంగా రాముడు, సీత, అలానే వినాయకుడు, అలానే కృష్ణుడు, తర్వాత నరసింహస్వామి, అట్లా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. లోపల మెయిన్ దేవుడు వచ్చేసి
శివుడు ఉన్నాడు. చాలా బాగా దర్శనం అయ్యింది అసలు. సో ఆ రోజు అనుకోకుండా వెరీ లాంగ్ ట్రిప్ అయిపోయింది మా ఫ్యామిలీ తోటి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. ఏ రోజైనా మీకు వీకెండ్ ఉండి ఆ రోజు బయటకు వెళ్ళాలనుకుంటే ఒక టెంపుల్స్కి ఒక పీస్ఫుల్గా వెళ్ళాలనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.